మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరం ఒక అంశాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. భక్తులలోని భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా? ఆ జాబితాలో మనం ఉన్నామో లేదో ఈ వాక్యాలు విన్న తర్వాత చెక్ చేసుకోవాలి. ప్రార్థన. ఆరాధనలకు పాత్రుడా, ఆశీర్వాదాలకు కారకుడా, అనంత జ్ఞానివైన మా దేవ, పరలోకములో మీరుండి మహాబ్రహ్మాండాన్ని సృజించి ఈ బ్రహ్మాండం మధ్యలో శూన్యములో కోటాను కోట్ల నక్షత్ర రాసులను త్రిపుచు మధ్యలో భూగోళాన్ని ఏర్పాటు చేసి దానిని నరులకు నివాసయోగ్యంగా మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద మాకు ఇచ్చిన ఈ బ్రతుకులు, ఈ శరీరానికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆయుష్కాలం ముగిసిన వెంటనే తిరిగి మీ దగ్గరకు చేరాలి కనుక చేరలేని స్థితిలో మా ఆత్మ శరీరం భూమి మీద పడి ఉండగా మీరే మా గురించి ఆలోచించి కనికరించి ప్రణాళికను రచించి యుగముల సమాప్తి యందు మీ కుమారుని శరీరధారిగా పంపించి ఆయన ద్వారా మా అందరికి ఇచ్చిన పాప క్షమాపణ బట్టి స్తోత్రాలు. అందులో చిన్న మందగా మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని మీ ప్రియులుగా మీకు ఇష్టలుగా బ్రతకటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. భక్తులు అనగానే ఎలా ఉండాలో, ఎలా ఉంటే భక్తిహీనుల జాబితాలోకి మేము వెళ్ళిపోతామో అనేక విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు. కానీ భక్తులుగా కనిపిస్తున్న అనేక మందిలో కూడా భక్తిహీనులు దాగి ఉన్నారన్న విషయాన్ని ఒక్కొక్క లక్షణం ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా కొన్ని భక్తిహీనుల లక్షణాలు ఎలా ఉంటాయో మాకు తెలియచేసి ఆ లక్షణం మాలో ఉంటే దాన్ని తీసివేసుకొని సంపూర్ణమైన భక్తులుగా మీ సన్నిధిలో కనపడే ఆలోచన విధానాన్ని మీ పిల్లల్లో రేకెత్తించమని కోరుకుంటూ, దీనికి గాను నాలో ఉంచిన ఉపకారాత్మ యొక్క సహాయాన్ని కోరుకుంటూ అర్థిస్తూ, మీ పిల్లల్లో కూడా ఆత్మ సహాయముతో గుబులు పుట్టించి వారిని వారు సరిచేసుకొని సంపూర్ణ స్థితిలోనికి ఎదగటానికి సహాయాన్ని అనుగ్రహించమని బతిమలాడుచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. భక్తులలోని భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా భక్తిహీనుల లక్షణాలు ఉన్న ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఆలోచిస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు సహజంగా స్వార్థప్రియులు, భక్తుల్లో కూడా స్వార్థప్రియులు ఉంటే అది మంచిది కాదు. ధనాపేక్షలు, లోకంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు. కానీ భక్తుల్లో ఆ ఆలోచనే ఉండకూడదు. బెంకములు ఆడువారు అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు, లేనివి ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. లోపల సరికే ఉండదు కానీ బయటికి మాత్రం మెంగ మెతుకులేదు కానీ మేఘాలకు సంపంగ నూనె అనే టైపు బెంకములాడువారు. అది భక్తుల్లో ఉండకూడదు. అహంకారులు, ఇది మనం ఈరోజు ఆలోచించాలి. అహంకారులు, దోషకులు ఆలోచిద్దాం. తల్లిదండ్రులకు అవిధేయులు. పోయిన వారం మరి ఫాదర్స్ డే కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించడం జరిగింది. ఈరోజు అహంకారం గురించి మనం ఆలోచిద్దాం. ఏ కారం ఇది? మనకి ఏ కారాలు తెలుసు? గొడ్డు కారం, మసాలా కారం, సాంబార్ కారం, ఇంకా ప్రతీకారం, మమకారం, అపకారం, ఉపకారం, వెటకారం, ఇంకా ఇది అందరికి బాగొచ్చు. వెటకారం. ఇన్ని కారాలు తెలుసు.
అహంకారం ఉంటే భక్తులా భక్తిహీనులా? అంటే భక్తులలో ఉండకూడదు, భక్తుల్లో ఉండకూడదు అహంకారం. రోమపత్రిక కూడా చదువుతాం, అందులో వీళ్ళు భక్తులంట. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే భక్తులు. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తూ వాటిని అంగీకరించే జాబితా అంట. ఒకసారి చూడండి, 1వ అధ్యాయము రోమపత్రిక 30వ వచనం. రోమపత్రిక కొండెగాడును, అపవాదకులు, దేవుణ్ణి ద్వేషించేవారు, హింసకులు, హానికరులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు, నైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు నరకానికి వెళ్ళేవారని వారు బాగుగా ఎరిగియుండియు, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. అంత మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా వీళ్ళు చేసేది కాక చేసే వాళ్ళతో కూడా జాయిన్ అయ్యి వాళ్ళల్లో పాలిభాగస్తులు అవుతున్నారు. అంటే పై లక్షణాలు ఉన్నవారు అందరూ ఎవరయ్యారంటే భక్తులు. కానీ వీళ్ళు భక్తిహీనుల జాబితాలో చూడాలి. ఎందుకంటే భక్తుల్లో ఇవి ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. ప్రేమ, మమకారం, ఇంకా కారాల్లో మమకారం ఉండాలి, ఉపకారం ఉండాలి, అపకారం ఉండకూడదు. ఇంకేముండాలి? సహకారం ఉండాలి. చెప్పండి, ప్రాసలు బాగవచ్చు. ఇవి ఉండాలి. అహంకారం మాత్రం ఉండకూడదు. అహంకారానికి మరొక పర్యాయ పదం గర్వం. అహంకారం అంటే గర్వం. వీళ్ళు మరణానికి పాత్రులు అన్నాడు రోమపత్రిక చదివాం. అలాగే సామెతల గ్రంథం 7వ అధ్యాయము 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడగలిగితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకోవటమే. అంటే భక్తులైతే ఏం చేయాలంటే చెడ్డ వాటిని అసహించుకోవాలి. 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయి, గర్వమును, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యం. ఇందులో మనం అహంకారం అంటే గర్వం చూస్తున్నాం కదా. గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవుడికి, భక్తుల్లో దేవునికి అసహ్యమైన కార్యక్రమాలు, ఆలోచనలు కూడా అస్సలు ఉండకూడదు. ఇందులో గర్వం ఉంది, అహంకారం ఉంది. ఇది దేవుడికి అసహ్యం. అంటే దేవుడికి అసహ్యమైన వారందరూ ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి భక్తులలో ఉండకూడనిది అహంకారం. అహంకారం అంటే నేనంటే ఏంటి అనుకుంటున్నారు. నేనంటే ఏంటి, నన్ను అంటావా అని గింజుకు చేస్తాడు. అంటే మనం వాస్తవంగా క్రీస్తుతో పాటు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో క్రీస్తుతో పాటు సిలువలో చనిపోయాం. సిలువ వేయబడి మనం చనిపోయాం. ఇప్పుడు జీవించేవారు, బాప్తీసం తీసుకున్న వారందరూ జీవించేవారు వారిలో క్రీస్తుని చూపించాలి, క్రీస్తులాగా జీవించాలి. అంటే బ్రతుకుట క్రీస్తులాగానే ఉండాలి. అంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు పౌలు గారు. ఇప్పుడు నేను లేను, నేను చచ్చిపోయాను. ఇప్పుడు ప్రభువు నాలో ఉండి నన్ను బతికించి జీవిస్తున్నప్పుడు నన్ను ఎవరైనా అంటే నేను లేనుగా, నాకు కోపం వచ్చిద్దా? చెప్పండి. నన్ను అంటావా అని మళ్ళీ పాతోడు చచ్చినోడు లేచి వచ్చి నన్ను అంటావు అన్నాడంటే వాడు నిజంగా బాప్తీసం ద్వారా చావలేదు, చచ్చినట్టు నటించాడు అని అర్థం. నిజంగా చచ్చిపోయినోడిని ఎవరేమన్నా శవం దగ్గరికి వెళ్ళి తిట్టావనుకోండి, అప్పుడప్పుడు కొంతమంది శవం దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన పునుగులు తెచ్చాము, నీకు ఇష్టమైన మందు చేసి అది ఇచ్చాము, తాగు అంటారు. లేకపోతే ఇష్టమైన వ్యక్తులు వస్తే అప్పుడే ఊరు నుంచి వస్తారు, లేటుగా వస్తారు, అందరూ వెయిట్ చేయాలి ఆ శవాన్ని పూడ్చడానికి. అయ్యగారు లేటుగా రావడంతో ఈ ఒక్క వ్యక్తి కోసం అందరూ ఏం చేయాలి? తిండి తిప్పలు మానేసి వెయిట్ చేయాలి. వీడు బతుకున్న వాళ్ళు చంపే రకం, లేటుగా వచ్చేవాడు శవం దగ్గరికి. ఆడు రాగానే వీళ్ళు అంటారు అప్పుడు ఏమని, అయ్యా నీకు ఇష్టమైనడు వచ్చాడయ్యా, ఇప్పుడే వచ్చాడు, లేయ్యా ఒకసారి చూడయ్యా అంటాడు. ఆడు ఇష్టమైనడు తొందరగా వస్తాడు, లేటుగా ఎందుకు వస్తాడు?
కదా. ఇష్టమైన వాళ్ళు తొందరగా వస్తారు, లేటుగా వస్తారు. చనిపోయాడని వార్త వినగానే ఇమ్మీడియట్గా బయలుదేరి వస్తారు. లేటుగా ఎందుకు వస్తారంటే అన్నీ ఆర్చుకొని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే తిండి తిప్పలు ఉంటాయో లేదో 2 పూటల సరిపడా తినేద్దామని వచ్చే బ్యాచ్ అది. అలాంటి వాళ్ళు లేటుగా వచ్చేది. నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు అలాంటి వాడిని పట్టుకొని ప్రేమందేడికి నీకు ఇష్టమైన వాడు వచ్చాడు లేయా అంటే వాడు లేస్తాడా? చచ్చినోడు ఎట్టు లేవడు. అలాంటప్పుడు నన్ను అంటావనే మాట అనకూడదు. భక్తుడైన వాడు, నిజమైన భక్తుడు నేను అనే ఈగో చచ్చిపోవాలి. కాబట్టి అహంకారం అనేది ఉండదు. కానీ ఈ అహంకారం భక్తుల్లో ఉంటుంది. అది విచిత్రం. భక్తుల్లో కూడా బోధకుల్లో ఉంటుంది. భక్తుల్లో ఉందంటే విశ్వాసంలో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. కాబట్టి విశ్వాసం తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు, విశ్వాసం ఎక్కువ ఉన్నవాళ్ళు. తక్కువ ఉన్న విశ్వాసం ఉన్న వాళ్ళలో కొంచెం నేను అనే ఈగో ఉంటుంది. విశ్వాసంలో ఎదిగిన వాళ్ళకి ఇంకా నేను అనే ఈగో ఉండదు. ఇది విశ్వాసులను మించినవాడు కదా బోధకుడు అంటే. విశ్వాసుల స్థాయిని దాటి బోధకుడు స్థాయికి వెళ్ళాడంటే అలాంటి వాళ్ళలో నేను అనే అహంకారం ఉండొచ్చా, ఉండకూడదా? అస్సలు ఉండకూడదండి. కానీ బోధకులు కూడా అహంకారంతో మాట్లాడతారంట. అలా మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా దేవుని వాక్యములో లేనిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. జరగదు, వాళ్ళు మాట్లాడింది జరగదు. మీరు నాకు దశంభాగాలు అయిపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అనే మాట ఎవరైనా భక్తులు బోధకులు వాడారు అనుకోండి, ఈరోజు అసలు దశంభాగం ప్రసక్తే బైబిల్లో కొత్త నిబంధనలో లేదు. మళ్ళీ అది ఇవ్వకపోతే శాపగ్రస్తులు అనేది అసలు లేదు. మరి ఇది గర్వంతో మాట్లాడిన మాట అవుతుంది కదా. అలాంటి మాటలు మాట్లాడి ప్రజలను, విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేసే బోధకులు ఉన్న సమాజం ఇది. ఒకసారి మనం ఒక సందర్భాన్ని బైబిల్లో చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. ఇశ్రాయేల్ రాజు, యూదులను పరిపాలించే రాజు ఇద్దరు యుద్ధానికి వెళితే అహాబుతో పాటు యెహోషాపాతు యుద్ధానికి వెళతారు. అన్యుల మీదకి వెళ్ళినప్పుడు ఆ యెహోషాపాతు అడుగుతాడు, మనం యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయిస్తామా లేదా కనుక్కోవటానికి యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఒకళ్ళు ఉంటే పిలువంటాడు. అహాబేమో బయలు ప్రవక్తలను పిలిపిస్తే వాళ్ళందరూ నువ్వు వెళ్ళు, దేవుడు నీకు వాళ్ళని అప్పగించాడు, నువ్వు జయమొందుతావు, నువ్వు గెలుస్తావు, దేవుడే చెప్తున్నారని 400 మంది ప్రవక్తలు వెళ్ళమని ప్రవచిస్తారు. అలా ప్రవచించినప్పుడు యెహోషాపాతు అంటాడు, వీళ్ళు కాదు, వీళ్ళందరూ కాదు, నిజమైన ప్రవక్తలు కాదు అని అన్నాడు. కానీ వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారేమో చూడానంటే అప్పుడు యెహోవా ప్రవక్తను వెతకటానికి ఒక ఆయన్ని పంపిస్తాడు. ఆయన పేరు మీకాయ. వచనాన్ని చూద్దాం, 7వ వచనం నుండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. యెహోషాపాతు బయలు ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా? యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మికాయాను ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును. కానీ అతడు నన్ను గురించి మేలు ప్రవచింపక కీడే ప్రకటించును, కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతు అనగా. అవన్నీ వద్దుగాని 11వ వచనం నుండి చదువుదాం, లేదా 10 నుంచి. ఇశ్రాయేల్ రాజును యూదారాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, అంటే బయలు ప్రవక్తలందరూ ప్రకటన చేస్తున్నారు, వీళ్ళిద్దరేమో సింహాసనాల మీద కూర్చున్నారు, ఇశ్రాయేల్ రాజు, యూదుల రాజు. కెనయా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఏమన్నా జాగ్రత్తగా ఉన్నాడు, కెనయా కుమారుడైన సిద్కియా అనేవాడు ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనము చేతు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను.
ఒక ప్రవక్త, మిగతా 400 ప్రవక్తలో నువ్వు వెళ్ళు, దేవుడిని మీకు వాళ్ళని అప్పగించాడు, మీరు యుద్ధం చేస్తారు, గెలుస్తారని 400 మంది బయలు ప్రవక్తలు ప్రవచించారు, యెహోవా నామమునే ప్రవచించారు. వాళ్ళు కాక ఎక్స్ట్రా ఒక అతను వచ్చాడు, ఈయన పేరు సిద్కియా. ఈయన ప్రాక్టికల్గా చెప్తున్నాడు, ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఇదిగో ఈ కొమ్ములతో నువ్వు వాళ్ళ పొడిచి సిరియా దేశస్తులు పొడిచి చంపుతామని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదువు అని చెప్పి బయలు ప్రవక్తలు అదే చెప్పాడు. సిద్కియానే, కెనయా కుమారుడైన సిద్కియా అనే ప్రవక్త కూడా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి అదే చెప్పాడు. ఎంతమంది చెబితే మీకాయాను పిలవబోయినవాడు, దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీవు వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదునను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదు అని రాజుతో నేను, అంటే ఎగతాళిగా అన్నాడు. పోయేదా వద్దంటే బయలు ప్రవక్తలు ఏం చెప్పాడో ఈయన కూడా అదే చెప్పేలేకే ఖచ్చితంగా ఈయన వ్యతిరేకంగా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు ఇశ్రాయేల్ రాజు. ఆ మాట చెప్పేలేకే రాజు కోపం వచ్చి, అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నాతో పలకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అను రాజు సెలవీయగా, అతడు ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలె కొండల మీద చెదరి ఉండట నేను చూచి తిని, అంటే దర్శనంలో ఆయన చూసింది చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అందరూ ఎలా ఉన్నారంట? ఒక కాపర్ లేని గొర్రెల కాపర్, లేకపోతే గొర్రెలన్నీ ఎలా చెదిరిపోతాయో ప్రజలందరూ సరైన నాయకుడు లేక అందరూ చెదిరిపోవటం నాకు కనపడింది. 17 గొర్రెల వలె కొండల మీద చెదరి ఉండేట్టు నేను సూచితిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను మీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచియుండుట నేను, దేవుడు కూర్చున్నాడు, కుడి ఎడమలో పరలోక సైన్యం దేవదూతలందరూ నిలబడి ఉన్నారు, అది కనపడుతుంది నాకు. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధంగా మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు పోయి అతన్ని ప్రేరేపించి జయమొందుదు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయా చెప్పాడు, నిజమేదు, దేవుడు కూర్చున్నాడు, అటు ఇటు దేవదూతలు ఉన్నారు. అప్పుడు ఒక ఆత్మ దేవుడి దగ్గరకు వచ్చి, నేను వెళ్ళి వాళ్ళని మోసం చేస్తాను అని అంటే, ఎలా చేస్తావంటే వాళ్ళల్లో ఉండి అబద్ధంలాడే ఆత్మగా నేను ప్రేరేపిస్తాను. అంటే ఒక ఆత్మ 401 మందిని, 400 ప్లస్ సిద్కియా, వీళ్ళందరికీ ఒక ఆత్మ ఏం చేశాడు? అబద్ధం ఆడించాడు. ఎవరి పేరు మీద? యెహోవా పేరు మీదే అబద్ధాన్ని చెప్పాడు. నువ్వు వెళ్ళు, అక్కడ గెలుస్తావు. జనానికి కూడా ఎట్లుంటుందంటే, మంచిగా అనిపిస్తే ఆశీర్వాద మాటగా ఉంటే నచ్చింది, అది అబద్ధమైనా నచ్చింది. నువ్వు ఈ కార్యక్రమం చేయి, దేవుడు బాగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఒక అబద్ధం చెబితే జనానికి అది నచ్చింది. నువ్వు ఇది చేస్తే నాశనం అయిపోతావు, ఇది దేవుడికి విరుద్ధమైన కార్యక్రమం అని చెప్పావు అనుకోండి, కష్టంగా ఉంటుంది. పాస్టర్ గారు ఎప్పుడు వద్దు 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 అంటాడు. ఇది అక్కడ ఎవరికి సాధ్యం అనిపిస్తూ ఉంటుంది. 400 మంది చెప్పింది నిజం అనిపించింది. ఒకడొచ్చి 400 తర్వాత ఒకడొచ్చి ప్రాక్టికల్గా ఏం చెప్పాడు? ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిద్కియా నువ్వు వీటితో వాళ్ళని పొడిచి చంపేస్తావు, నువ్వు గెలుస్తావు, వెళ్ళిపో అని యెహోవా చెప్తున్నాడని చెప్పగానే
ఇప్పుడు మీకాయ ఒరిజినల్గా దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్తావు, వాళ్ళ చేతిలో చస్తావు, ఓడిపోతావు అని చెప్పగానే ఎలా ఓడిపోతానంటే, ఇదిగో వాళ్ళందరూ నిన్ను ప్రేరేపించి అబద్ధంలాడే ఆత్మ వచ్చి వాళ్ళల్లో దూరి వాళ్ళని అబద్ధాలు ఆడిస్తుంది. అబద్ధాన్నేమో నిజమని నమ్ముతున్నావు, నిజాన్నేమో అబద్ధం అనుకుంటున్నావు అని ఒరిజినల్గా దేవుడు చెబితే అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు సిద్కియా ఏమంటున్నాడో చూడండి, 24. మీకాయ ఎట్లనగా కనయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, సిద్కియా అంటే ఇనుప కొమ్ములు చేయించుకొని నువ్వు సిరియాలను పొడిచి చంపుతావని చెప్పిన అబద్ధ ప్రవక్త వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. సిద్కియా ఏం చేశాడంటే, యెహోవా ఆత్మ నాలో కదా ఉన్నాడు, నాలో నుంచి నీలోకి ఏ వైపు నుంచి యెహోవా ఆత్మ వెళ్ళాడు అంటే సెటైర్లు. ఏ కారం ఇది? ఎటకారం. వెటకారం ఏమంటున్నాడు మీకాయాతో? మీకాయ గారు దేవుని ప్రవక్త, సిద్కియా అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త యెహోవా ఆత్మ నాలో ఉంచి నీలోకి వచ్చేటప్పుడు ఏ వైపుగా వెళ్ళాడు అని వెటకారం చేసి చంప మీద భాట్మని కొట్టాడంట మీకాయ గారిని. కొట్టగానే ఇప్పుడు మీకాయ గారు ఏం చెప్తున్నాడో తెలుసా, నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదురా, నువ్వు నిండా దురాత్మతో నిండి ఉన్నావు, నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు, నీకు మామూలుగా చెప్తే ఇప్పుడు అర్థం కాదు, నీకు ప్రాక్టికల్గా చెప్పే రోజు ఒక రోజు ఉంది అని ఆ రోజును గుర్తు చేసి చెప్తున్నాడు. నా యొద్ద నుండి ఎటువైపుగా పోయానని చెప్పి మీకాయను చెంప మీద కొట్టాను. అందుకు మీకాయ, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. ఏంటంట? దాక్కోటానికి నువ్వు గదుల్లో దూరతావు చూసావా, ఆ సిరియన్లు వస్తారు, వెంటాడతారు, నిన్ను తరిమి కొడుతుంటే పారిపోయి గదుల్లో దాక్కుంటావు చూసావు. ఆ రోజు యెహోవా ఆత్మ ఎటు వెళ్ళిందో ఆ రోజు నీకు అర్థమైద్ది అంటున్నాడు. ఇందులో సిద్కియా అనే 400 మంది బయలు ప్రవక్తలు అబద్ధం చెప్పారు. సిద్కియా అని మరొక స్పెషల్ వ్యక్తి ఏం చేశాడు, ప్రాక్టికల్గా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి ఒక అబద్ధాన్ని ఎలా ప్రాక్టికల్గా నిజంగా నమ్మించడానికి చూసావా? చూసింది కాక నిజమైన ప్రవక్తని చెంప మీద కొట్టి అహంకారంతో మాట్లాడాడు. ఏమని? యెహోవా ఆత్మ నాలో ఉన్నాడు, నాలో ఉన్న ఆత్మ నీలోనికి ఎటు నుంచి వెళ్ళాడు అని అవమానపరుస్తూ చెంప దెబ్బ అనగానే ఇది చురుకు తగిలేది కాదు, దెబ్బ తగిలేది కాదండి. చెంప మీద కొట్టాడు అంటే అవమానపరిచాడు 10 మందిలో అని అర్థం. ఆడవాళ్ళని ఎవరైనా తప్పు చేసినప్పుడు, మగవాళ్ళని ఎవరైనా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు ఆడవాళ్ళు చెప్పు తీసుకొని చెంప మీద కొడతా ఉంటారు. అంటే అది అవమానం. మామూలుగా చేత్తో కొడితేనే అవమానం, చెప్పు తీసుకు కొడితే ఇంకా అవమానం. ఇక్కడ ఈ సిద్కియా అనే ప్రవక్త, అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్తని అవమానపరిచాడు. కారణం ఏంటి? ఆయనకి ఏముంది? అహంకారం ఉంది, గర్వం ఉంది. అంటే 400 మంది ప్రవక్తలు చెప్తున్నది, నేను కూడా చెప్తున్నది, నువ్వు ఒక్కడవే కాదంటావా అని అహంకారంతో అతను నిజమైన ప్రవక్తని చెంప మీద కొట్టి సెటైరిక్గా మాట్లాడాడు. ఏమని? యెహోవా ఆత్మ నాలో నుంచి నీలోకి వెళ్తున్నప్పుడు ఏ రూట్లో వెళ్ళింది అని క్వశ్చన్ చేసి సెటైరికల్గా ఆయన్ని ఇబ్బంది పెడుతూ అంతమందిని అవమానపరిచి చెంప మీద కొట్టాడు. అంటే అప్పుడు ఆయన అవమానం పొందలేదు. మీకాయ గారు, నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే, ఒక రోజు గదుల్లో దాక్కోవటానికి పరిగెత్తావు చూసావా, ఆ రోజు అర్థమైద్దని చెప్పాడు. అంటే భక్తులుగా కనపడుతున్నారు కానీ వాళ్ళు నిజమైన భక్తులు కాదు, వారు అహంకారముతో మాట్లాడతారు. మనకి ద్వితీయోపదేశకాండంలో మోషే గారు రాయించిన ఆ గ్రంథంలో 18వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు ఎలా మాట్లాడతారో చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 20వ వచనం నుండి. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని ప్రవక్తే, కానీ వాళ్ళు ఏముంది? అహంకారం ఉంటే ఆత్మ ఉండడు, పరిశుద్ధాత్మ ఉండడు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని నుండి సందేశాలు అందవు. మీకు అర్థమవుతుందా? లోపల భక్తుల్లో అహంకారం ఉంటే దేవుని సహాయం ఉండదు. దేవుని సహాయం లేనప్పుడు, దేవుని సహాయం లేని ఆ సమయాన్ని చూసి దుష్టుడు ఎంటర్ అవుతాడు. అక్కడ
ఎందుకంటే గర్వం, అహంకారం ఉంటే దేవుని ఆత్మ నివసించలేడు అక్కడ. అప్పుడు ఖాళీ దొరికింది కదా అని దురాత్మ ఎంటర్ అయిపోయి దేవుని ఆత్మ ప్రేరణలాగా ప్రేరేపించి నేను దేవుని ఆత్మనే కలిగి ఉన్నాను, దేవుడే నాకు బయలుపరుస్తున్నాడు అనే ఫీలింగ్లోకి వాడిని భ్రమపరిచేత్వం కదా దురాత్మ, భ్రమపరిచి వాడి నోట అబద్ధాన్ని ప్రవచింపజేస్తుంది. అప్పటి వరకు నిజం చెప్పిన ఆ భక్తుడు, ఆ ప్రవక్త వెంటనే అహంకారం పూనాడు. అంటే పరిశుద్ధాత్మ ఉండడు కాబట్టి దురాత్మ ప్రేరణ చేత మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అది ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఏ ప్రవక్తయో అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటలు నా నామమున చెప్పును. అంటే దేవుడు ఆజ్ఞాపించకపోయినా వీళ్ళు ఏం చేస్తారు? యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు. ఆ డైలాగ్ వాడగానే మనకేమనిపించింది చెప్పండి? దేవుడే చెప్తున్నాడు. నేను మీతో చెప్పినదేమనగాని యేసుక్రీస్తు వారు అన్నాడు కాబట్టి ఈ డైలాగ్ వాడగానే ఆ నేను మీతో చెప్పినదేమనగా అనగానే ఆ నేనేవాడు? యెహోవానా? దురాత్మ కూడా నేను మీతో చెప్పినదేమనగాని అబద్ధాన్ని చక్కగా దేవుని పేరిటే ఇంజెక్ట్ చేస్తాడు. అందుకే ఈరోజు అబద్ధ బోధలు ఎందుకు వేళ్ళూనికి పోయిన ఈ సమాజంలోనంటే దేవుని పేరు మీదే దురాత్మ దేవుని భక్తులను వాడుకొని విశ్వాసులందరినీ భక్తిహీనులుగా మార్చేస్తున్నాడు. ఏం చేస్తున్నా అంటే అబద్ధ ప్రవక్త నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాట నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయు చావాల్సిందే. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్టు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎడల ఇది దేవుడు చెప్పింది కాదని మీకు ఎలా తెలిసిద్ది అని మీరు అనుకుంటే, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. అబ్బా, దేవుడు చెప్పిందా దెయ్యం చెప్పిందా ఎలా తెలిసిద్ది? దెయ్యానికి భవిష్యత్తు తెలీదు, దేవుడికి భవిష్యత్తు తెలుసు. కాబట్టి భవిష్యత్తు జ్ఞానం ఉన్న దేవుడు చెప్తే కరెక్ట్గా జరిగిద్ది. సగం జరిగినా దేవుడు చెప్పింది కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది భ్రమపరిచే ఆత్మ ప్రేరణతో ఏదో ఒక చీకట్లో ఒక రాయేస్తారు. నీకు వచ్చేటికి మగ పిల్లవాడు పుడతాడు అంటాడు. పొరపాటున ఎవరో ఒకళ్ళు పుట్టేశారనుకోండి, దేవుడు ఎందుకో ప్లాన్ మార్చాడు, అది నాకు తెలియజేయలేదు అంటాడు. నిజమైన ప్రవక్త ఖచ్చితంగా వచ్చే ఏటికి ఈనాటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని చెప్తాడు. అంటే ఖచ్చితంగా ఏ బహుమానం ఇస్తాడో దేవుడు చెబుతాడు కాబట్టి అదే జరిగింది. అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? ఒక రాయేస్తాడు, తగిలితే తగిలిద్ది, తగలపోతే తగలదు. దేవుడు ఎందుకు మార్చాడో మరి, నాకైతే అదే చెప్పాడు అంటాడు. ఒకళ్ళు దేవుడు ప్లాన్ మార్చుకున్నాడేమో అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు అది జరిగితే మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకునే ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడొద్దు. అంటే వాడు భయంకరమైన శాపవచనాలు మనల్ని వల్లించినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? అహంకారం చేతనే వాడు ప్రవచించాడు. అంటే ఒక ప్రవచనం అహంకారంతో ప్రవచిస్తే అది జరగదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు సమాజంలో అహంకారంతో బోధించే వాళ్ళు ఉన్నారు. అహంకారం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అహంకారం ఎప్పుడు వచ్చింది? అన్నీ సమృద్ధిగా ఉంటే అహంకారం వచ్చింది. ఆ మాట నెరవేరుతూ ఉంటే అహంకారం వచ్చింది. నేను చెప్పిన మాట అందరూ తూచా తప్పకుండా వింటున్నారనుకో, ఆటోమేటిక్గా గర్వం వచ్చేసింది. నేను చెప్తే ఎవడైనా వినాల్సిందే, ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. లేదు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి, అన్నీ సమృద్ధి అంటే సర్వసుఖాలు ఆయన సొంతమైనవి అనుకోండి, ఇక దేనికి లోటు లేకుండా జరిగిపోతున్నాడు. అప్పుడు కూడా ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అక్కడే కంట్రోల్లో ఉండాలి. అన్నీ ఇచ్చింది దేవుడు, అవసరమైతే ఒక నిమిషంలో అన్నీ తీసేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది కాబట్టి దేవుడిచ్చాడు, దేవుడు అవసరమైతే తీసుకుంటాడు అని స్టెబిలిటీగా ఉన్నవాడు, అంటే స్థిరత్వం కలిగిన వాడు అహంకారం పోనడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి మేము అనుభవిస్తున్నాం. దేవుడు ఇవ్వకపోతే ఇవన్నీ మనకి లేవు. మనకిచ్చిన భార్య, పిల్లలు, భర్త, ఆస్తి, ఇల్లు, ఈ మొత్తం ఎవరిచ్చారు? బండి,
దేవుడిస్తే వచ్చినాయి. దేవుడు వద్దనుకుంటే నిమిషంలో మొత్తం పోతాయి. ఈ ఆలోచనతో ఎప్పుడైతే ఉంటామో ఇంకా మనలో గర్వం, అహంకారం ఉండదు. ఇవన్నీ నేను సంపాదించాను నా తెలివితో అని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. గర్వం వస్తే బైబిల్లో లేనివి కూడా చెప్పేస్తాడు. వాళ్ళు అనుకుంటారు అంతే. 3 రోజుల క్రితం ఒక కరెంట్ అఫైర్ జరుగుతుంది కదా, మల్లెపూల ఫైట్ కదా, మల్లెపూల ఫైట్ జరుగుతుంది. చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు పూల గురించి బైబిల్లో ఉందా? మనకు అవసరం కదా, అనవసరం కదా. వాళ్ళకి ఇష్టమైతే పెట్టుకుంటారు. పోనీ మల్లెపూలు పక్కన పెడదాం. పొట్టి చీరలు కట్టుకొని సంఘానికి వచ్చే వాళ్ళ శాతం ఎక్కువ తక్కువ? మరి ముఖ్యంగా పండగలప్పుడు చెప్పాలి. పండగలప్పుడు మల్లెపూలు ఆకర్షణీయంగా ఉంటాయని పెట్టుకుంటే అది ఎవరో బజారోళ్ళు అనే అభిప్రాయంతో మాట్లాడి, ఏ ఉద్దేశంతో మాట్లాడినా అది అసలు లేదు, బైబిల్లో లేనప్పుడు మీరు ఇలా ఉండండి, ఇలా ఉండకూడదని వాక్యం లేదు ఉంటే చెప్తే సరిపోద్ది, అయిపోద్ది. పెట్టుకున్న వాళ్ళందరూ ఫలాని కేటగిరీకి సంబంధించిన అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చిందంటే అహంకారం ఉండటం వల్ల వచ్చింది. మనం ఏది చెప్పినా వేదమే, మనం ఏది చెప్పినా అన్నీ చెప్పట్లే అనే ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అహంకారం వచ్చింది. అహంకారం వస్తే బైబిల్లో లేని పదాలు కూడా వచ్చేస్తాయి. మనకెందుకండి అవి చెప్పలా దేవుడు? బొట్టు గురించి, గాజుల గురించి, తాడి బొట్టు గురించి, మరి ఇంకా ఈ మల్లెపూల గురించి ఇవన్నీ ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు వాడి జోలు మనకు అవసరం లేదు కదా. పోనీ అవసరం ఉన్న ఎంతవరకు నువ్వు విశ్వాసులకి ఇదిగో ఇవి పెట్టుకుంటే మంచిది కాదు, ఆకర్షణీయంగా కనపడతారు కాబట్టి వద్దు. మరి అలానే పురుషులు ఏమో చేస్తున్నారు? సూట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారా? పురుషుల్ని సూట్లు వేసుకుంటే ఆకర్షణీయంగా కనపడతారా? కనపడరా? రంగురంగుల వెరైటీ డిజైన్లన్నీ వేసుకుంటే ఆకర్షణీయంగా కనపడతారు కదా. మరి వాళ్ళు కూడా అవి బ్యాన్ చేయాలి కదా. అవి చెప్తారు ఎవరన్నా? దైవజనుడు సూట్ వేసుకోకండి, మీరు స్త్రీలకు ఆకర్షణీయంగా కనపడతారు, వాటిని బ్యాన్ చేద్దాం అని చెప్పాలి కదా. అవి చెప్పరు, స్త్రీల గురించే చెప్తారు కదా. ఇవన్నీ బైబిల్లో లేనివి, బోధకుడుగా ఎవరు మాట్లాడకూడని విషయాలు. కాబట్టి అహంకారంతో తప్పు చెప్పే అవకాశం ఉంది. దేవుని ప్రేరణతో కాక దురాత్మ ప్రేరణతో ఇవన్నీ అలా దొర్లిపోతూ ఉంటాయి. కాబట్టి అహంకారం ముఖ్యంగా బోధకులకి పనికిరాదు, తర్వాత విశ్వాసులకి పనికిరాదు. అహంకారంతో సిద్కియా ఏం చేశాడు? అసలు ఎలా వచ్చింది ఆలోచన అంటే దురాత్మ ప్రేరేపించాడు వాడిని. యెహోవా నామం పేరిటే దురాత్మ వచ్చి ప్రేరేపించి నువ్వు వెళ్ళు ఆ పనేది ఇనపని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొమ్ములు చేయించుకో, ఆ కొమ్ములు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే 400 మంది ప్రవక్తల కంటే నువ్వు బెటర్గా కనపడతావు, స్పెషల్గా కనపడతావు నువ్వు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి ఈ కొమ్ములతో నువ్వు సిరియా వాళ్ళని పొడిచి చంపుతావు అనగానే రాజుగారి దగ్గర గొప్ప బహుమానం వచ్చింది. మిగతా వాళ్ళందరూ రాజుగారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బహుమానం. పైగా ఈ నిజం చెప్పిన ప్రవక్తని 400 మంది ప్రవక్తలు ఏం చేయలే, ఏమనలేదు. కానీ ఈయన ఆ విషయం కలుగజేసుకొని అతన్ని చెంప మీద కొట్టి అవమానపరిచే స్థాయికి ఎదిగాడంటే ఏం కోరుకుంటున్నాడు? ఆయన రాజుగారి దగ్గర మెప్పు కోరుకుంటున్నాడు. నేను గొప్ప ప్రవక్తనే, నా మాటే వేదం, నా మాటే చెల్లిద్ది అనే ఒక అహంకారంతో ఆయన చెప్పాడు. అదే చెప్పాడు కదా, ఏ ప్రవక్త అయితే చెప్పినవి జరగవో ఖచ్చితంగా ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని ప్రవచించాడు అనేది మనం దాన్ని జరగనప్పుడు ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భక్తులలో ఉండకూడని వాటిలో ఒకటేది అహంకారం లేదా గర్వం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందుచేత 4:6 అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. అంటే అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అంటే నీలో అహంకారం ఉంటే దేవుని కృప నీకు వర్తించదు. నువ్వు దీనత్వం కలిగి అణిగి ఉంటేనే దేవుని కృప నీకు ఉపయోగపడుద్ది. భక్తుడైన వాడు తగ్గించుకొని ఉండాలి. అందుకే కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండండి,
అన్నీ దేవుడిచ్చినవే. దేవుడిస్తేనే ఈ పదవి, దేవుడిస్తేనే ఈ తిండి, దేవుడిస్తేనే ఈ బట్ట, దేవుడిస్తేనే ఈ ఆరోగ్యం, దేవుడిస్తేనే ఈ బ్రతుకు. దేవుడు తీసేస్తే ఏమి ఉండవు. అన్ని నిమిషంలో, క్షణంలో ఏమవుతాయి? కళ్ళ ముందు నుంచి అదృశ్యం అయిపోతాయి చావు పేరుతో. దేవుడిచ్చాడు కాబట్టి ఉన్నాయి అనే ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటుందో తగ్గించుకుంటాడు. నా కష్టం, నా తెలివి, నా సంపాదన అనిపించిందా ఆటోమేటిక్గా పొడుచుకొచ్చింది, మొక్క మొలిచినట్టు మొలిసిద్ది గర్వం. దాంతో అహంకారం పొందుతాం. అహంకారంతో ఏం మాట్లాడతాం మనకే తెలీదు. నోట్లో నుంచి పరుషమైన పదాలు వస్తాయి. బూతులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది భక్తులకి.